నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లు ప్రకటన. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పంచాయతీలలో నిధుల కొరత లేదని వ్యాఖ్య. పాఠశాల విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిని పీపీపీ మోడల్ పద్ధతిలో చేపడతామని తెలియజేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ దినోత్సవ వేడుకల్లో సీఎం సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. పరిశ్రమలకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను పర్యాటక రంగానికి అందిస్తామని, ఈ రంగానికి త్వరలో ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. టూరిజం హోటల్స్ ను రాత్రి 12 వరకు తెరిచి ఉంచే అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ఇచ్చారు. మొత్తంగా 38 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనకు ఐఆర్సీటీసీ, ఏపీటీడీసీ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం సమక్షంలో ఆయా విభాగాల్లో ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి పీపీపీ మోడల్ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. వచ్చే నెలలో టూరిజం ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించి ప్రోత్సహిస్తామన్న సీఎం పర్యాటక రంగంలో పెట్టుబడికి ముందుకు రావాలని కోరారు. పర్యాటక రంగంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వస్తుందని, పెట్టుబడులతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా, స్వర్గసీమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు తీర ప్రాంతం వల్ల పర్యాటక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. బీచ్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ఉన్న 283 బీచ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ, ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, లంబసింగి, దిండి, పాపికొండలు, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంబాలకొండ, కోనసీమ అనగానే సినిమాలన్నింటిలో అందాల సీమ. అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజాలు, సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం. ఇక్కడే కృష్ణా బ్యారేజ్లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది. ఇక్కడనే శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక పక్కన హెలీ టూరిజం కానీ, ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 283 పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి. ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా
పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని 20వ తేదీ వరకు వారం రోజుల పాటు పనుల ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి ఈ సమావేశంలో చర్చించారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన మొదటి 100 రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి 1987 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 4,500 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిందని, దీంతో గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య లేదన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పనులు ప్రారంభించే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఒక వేడుకల ఈ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తనిఖీలు చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ ని సత్కరించాలని నిర్దేశించారు. ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్గా మార్చాలని సూచించారు. బెంచీలు ఏర్పాటు చేసి తాగునీరు, టాయిలెట్స్ వంటివి పూర్తి స్థాయిలో కల్పించాలని నిర్దేశించారు. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములు అవుతామన్నారు. వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవ జరపలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ ని సత్కరించాలని నిర్దేశించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్ష నిర్వహించిన లోకేష్ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం CERT బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును అధికారులు వివరించారు. జేఈఈ, నీట్, ఈఏపీ, సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వేమారెడ్డి తెలియజేశారు. ఇప్పటికీ అయినా చంద్రబాబు బుద్ధి మారాలని, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుని వదిలేసే ప్రజలకు ఇచ్చిన హామీలకు న్యాయం చేయాలని వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విశిష్టతను దెబ్బతీసేలా రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన పాపం ప్రక్షాళన జరగాలని కోరుకున్నామని తెలియజేశారు. భారీ ఎత్తున గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి మారాలని, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం వదిలేసే ప్రజలకు ఇచ్చిన హామీలకు న్యాయం చేయాలని వివరించారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వచ్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజున మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వారి కార్యకర్తలందరూ చంద్రబాబు గారు చేసిన లడ్డు రాజకీయానికి, ఆ విధానాలకి వ్యతిరేకంగా మా కార్యకర్తలందరూ వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళి, స్థానికంగా ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్ళి మేము ఆ పాపాన్ని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి గాను మేమందరం కూడా ఇవాళ కార్యోముఖులమై మా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల నుంచి, 2 పట్టణాల నుంచి కూడా చాలామంది మా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయప్రదంగా జరుగుతుంది. అదేవిధంగా మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ పానకాల స్వామి ఆలయం దగ్గర, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మేమందరం కూడా మా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఇవాళ చంద్రబాబు గారు వారు చేసిన
తప్పుకి ప్రాయశ్చిత్తంగా భగవంతుని కోరుకుంటూ వారికి కనీసం ఇప్పుడైనా ఒక మంచి ఆలోచన కలగజేయవలసినదిగా ఆ దేవదేవుడిని భగవంతుడిని మేము కోరుకుంటున్నాం. 73 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు యువకుడిలా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆకల జయసత్య పేర్కొన్నారు. 4.5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అప్పులు చేసి లోటు బడ్జెట్లో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం గెలిచిందని అన్నారు. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని అంజుమన్ ఈద్గా కమ్యూనిటీ హాల్ నందు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి ఆకుల జయ సత్య, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, ఎర్రబాలెం గ్రామ జనసేన అధ్యక్షులు ఎల్ సాయి నందన్, మండల మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్కే నజీర్, మంగళగిరి నియోజకవర్గ అధికార ప్రతినిధి యలమంచిలి పద్మ, ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో రాష్ట్రం సంక్షోభంలో ఉన్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. గత వైసీపీ పరిపాలనకు కూటమి పరిపాలనకు వ్యత్యాసం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రతి నెలా ఉద్యోగస్తులకు 1వ తేదీన జీతాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అత్యధిక భారీ మెజారిటీతో నారా లోకేష్ ను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. వరదల సమయంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ పెద్దల బాధితులకు అండగా నిలిచి ప్రతి ఇంటికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారని అన్నారు. ఈరోజు మనం ఒక 5 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి అభివృద్ధికి 100 రోజులు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధికి వ్యత్యాసం మీరు చూసే ఉంటారు. ఈరోజు ఒక ఉదాహరణ చెప్పాలంటే 100 రోజుల ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడిలాగా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాల 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా కూడా కుటుంబాల మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి కూలదోసినటువంటి పరిస్థితుల్లో ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని కూడా మద్దతు తెలిపి ఈరోజు అఖండ మెజార్టీని తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నేత గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మంగళగిరి మండలం తరపున అత్యధిక మెజార్టీని తీసుకొచ్చినటువంటి మన మహిళమ్మ తల్లులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా? ఈ మంచి ప్రభుత్వంలో ఈ 100 రోజుల్లో బాబు గారు అనేక కార్యక్రమాలు చేసి చూపించారు. ఏదైతే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల కోరిక మేరకు సంతకం చేసి నిర్మూలన చేయడం జరిగింది. అలాగే ఉద్యోగస్తుల్ని 5 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ తారీఖు శాలరీ ఇవ్వకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన వెంటనే వాటిని కూడా ఫస్ట్ తారీఖు శాలరీ ఇచ్చే విధంగా చేశారు. అలాగే ఎవరున్నా సరే ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని కూడా 5 సంవత్సరాలు వేధించినటువంటి పరిస్థితుల్ని మన యువగళం ద్వారా మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారుకి తెలియపరిచిన వెంటనే ఆ సమస్యలన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం సాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, నిన్న మన విజయవాడలో వరదలు వస్తే ఒక యువకుడిలాగా నారా చంద్రబాబు నాయుడు గారి టీంతో సహా అనేక రకాలుగా కూడా సహాయ కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటికి 25,000 రూపాయలని అందించడమే కాకుండా ఒక కుటుంబ పెద్దగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలు ఏంటని డిపార్ట్మెంట్నే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తే మనకు జీవితాంతం గుర్తుంటారు. అటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి ప్రపంచ తత్వవేత్తల్లో ఒకరుగా నిలుస్తారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె గంగాధర్రావు పేర్కొన్నారు. సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్ ఆధ్వర్యంలో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తత్వశాస్త్రంలో తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీకగా ఆయన నిలుస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సంఘం జాగర్లమూడి ప్రాంతానికి చెందిన కొత్త సచ్చిదానందమూర్తి సాధారణ ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వైస్ చైర్మన్గా ఎదగడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి గొప్పతనాన్ని చాటేందుకు ఆయన రచనలను నేటి తరానికి పరిచయం చేసేందుకు సోమ మంగళవారాల్లో 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ ఆన్ 21st సెంచరీ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ, పొన్నూరు శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ధూళిపాడ నరేంద్ర కుమార్, యూపీఎస్సీ పూర్వ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ చలం పాల్గొంటారని పేర్కొన్నారు. సదస్సులో న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ ఫిలాసఫీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ అశోక్ వోహ్రా కీలక ఉపన్యాసం ఇస్తారని వీసీ వెల్లడించారు. సదస్సుకు గౌరవ అతిథులుగా రెక్టర్ ఆచార్య కె రత్నశీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం హాజరవుతారని వివరించారు. త్రిమూర్తిరావు కన్వీనర్గా నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి మేధావులు, ఉన్నత విద్యావంతులు హాజరవుతారని తెలియజేశారు. 2 రోజుల ఈ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2 రోజుల జాతీయ సదస్సులో పలు అకాడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం త్రిమూర్తిరావు, మీడియా కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ జి చెన్నారెడ్డి, ప్రొఫెసర్ ఎం మురళీమోహన్, డాక్టర్ కె జ్యోతిర్మయి, డాక్టర్ జై మధుబాబు పాల్గొన్నారు. Few people who were associated with him we are inviting, and among them of course we have the former Vice President of India, Sri Venkaiah Naidu garu. I think I mean he is a very significant participant in the whole proceedings, and we are sure that the ministers also, particularly the Education Minister and the others are also going to participate in this inaugural session, and this way because of your efforts, because of the press and the media and the electronic media, we hope to spread awareness about the greatness of this philosophy. ముఖ్యంగా మరి తెలుగు మాట్లాడే తెలుగు జాతిలో 19th సెంచరీలో కనుక మనం తీసుకున్నట్టయితే సచ్చిదానందమూర్తి గారిని మనం సమకాలీన అంటే ప్రజెంట్ దీంట్లో ఆయన ఒక ఫిలాసఫర్గా మనం ఫోకస్ అయినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తికి మేము ఘనంగా తెలుగు జాతి తరఫున నాగార్జున యూనివర్సిటీ ఆయన్ని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క టుడే నేషనల్ సెమినార్ పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి సెంటర్ తరఫున నాగార్జున యూనివర్సిటీ ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫిలాసఫీని డెవలప్ చేయడం అనేది ఈయన ఒక్కడికే సాధ్యపడింది. ఎందుకంటే ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో లేదు, అంతా తెలుగులోనే చదువుకున్నారు. ఆలోచన తెలుగులోనే ఉంది, సంస్కృతంలో కూడా రాశారు. తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకెళ్లారు. అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆయన ఎంఏ చేయటం, పిహెచ్డీ చేయటం, తర్వాత ఒక గౌరవ అరుదైన పురస్కారం ఏంటంటే ఆయనకి బెర్లిన్ యూనివర్సిటీ డీలిట్ ఇచ్చింది. దాకా నేను చెప్పలేదు, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని అప్పుడు బెర్లిన్ యూనివర్సిటీ వాళ్ళు ఈయనకి డీలిట్ ఇచ్చారు. ఇది మన దేశంలో ఈయనకు వచ్చిన గౌరవం కాకుండా అట్లా జర్మన్ యూనివర్సిటీ ఒక బెర్లిన్ యూనివర్సిటీ డీలిట్ ఇవ్వటం అనేది కూడా చాలా అరుదైన పురస్కారం. ఈ సెంటర్ని ముఖ్యంగా ఆల్రెడీ మన త్రిమూర్తిరావు గారు చెప్పారు, మన సింహాద్రి గారు ఆయనకి చాలా ప్రియమైన శిష్యుడు. సచ్చిదానందమూర్తి గారు, సింహాద్రి గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన ఉన్నప్పుడే ఇక్కడ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1992లో. రైట్, ఇది ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్ అనేది చాలా అరుదైన సబ్జెక్టు, చాలా తక్కువ చోట్ల రీసెర్చ్ జరుగుతుంది. ఇది ఎక్కడైనా చూసుకుంటే అక్రాస్ ద స్టేట్, కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా చూసుకుంటే ఈ ఫిలాసఫీ మీద ఎంత సెటప్ ఉన్నది మన దగ్గరే ఉన్నదండి. ఇది ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్. ఈ అరుదైన అవకాశం మాకే దక్కింది, ఈ యూనివర్సిటీకే సొంతం. ఎందుకంటే ఈ పీజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది ఆయన, పీజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది సచ్చిదానందమూర్తి గారు.
ఇది 1976లో మనం పీఈ సెంటర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది, మల్లపాడులో ఎస్టాబ్లిష్ చేసుకుంది, ఆయన ద్వారానే ఎస్టాబ్లిష్ అయింది. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడిన పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడు తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా దళితులకు అవకాశం ఇచ్చారా అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. హిందూ దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్ధాంతం చేసి అదే పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లి చెల్లిని చూస్తేనే అందరికీ అర్థమవుతోందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ కోల్స్తో తనని దేశ బహిష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి ఇది అయింది. తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు, శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది, కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా, ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని. అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చికి వెళ్తాము, మోకరిల్లించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరిల్లించి ప్రార్థన చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు. అంటే అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా ప్రాశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పనా? అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6గురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా?
ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. వైఎస్ఆర్సీపీపై ఆ పార్టీ అధ్యక్షుడిపై వైసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కదలాలన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి వెనుక 1000 కోట్లు కొట్టేసిన ఆ గనుడెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కూడా కదలాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా డిమాండ్ చేశారు. 2 లేక 566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక నుండి సర్వం తానే 1000 కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో సహజ సంపదను దోచుకుతున్నారని ఆరోపించారు. అస్మదీయులకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి దోచిపెట్టారని పేర్కొన్నారు. ఎన్జీటీ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖాతాలకు తరలించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఐఎన్సీ ఇండియా, ఐఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఖాతాలను కూడా ట్యాగ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లు ప్రకటన. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పంచాయతీలలో నిధుల కొరత లేదని వ్యాఖ్య. పాఠశాల విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.